బోయినపల్లి మండలం స్తంభంపల్లి గంజివాగుపై హై లెవెల్ వంతెన పూర్తి చేయాలని గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు. బోయినపల్లి మండలం స్తంభంపల్లి గంజివాగు వద్ద నిర్మాణ దశలో ఆగిపోయిన హై లెవెల్ వంతెన పనులు పూర్తి చేయాలని కోరుతూ స్తంభంపల్లి గ్రామ ప్రజలు గ్రామం నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలోని గంజివాగు వద్ద నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ బిల్లులు రాక మధ్యలోనే వదలడంతో వచ్చే వర్షాకాలం ఇబ్బందులు ఎదుర్కొంటామని ₹180 లక్షల గత ప్రభుత్వంలో హై లెవెల్ నిర్మాణ పనులు చేపట్టగా మధ్యలోనే కాంట్రాక్టర్ బిల్లులు రావలేవని నిర్మాణ పనులు నిలిపివేశారని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి, కర్ణాకర్, రాజేశం, బొంగాని అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు. స్తంభంపల్లి గంజివాగు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి గత కొన్ని నెలలుగా ప్రజావాణిలో కలెక్టర్ గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము విషయం విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దాదాపుగా స్తంభంపల్లి గంజివాగు వర్క్ స్టార్ట్ అయ్యి మధ్యలోనే నిర్మాణం నిలిపేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారిని అడిగితే మాకు బిల్లు రాలేదు కాబట్టి నేను చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి వెంటనే ఈ నెలలో అంటే ఈ వారం 10 రోజులలో వర్క్ స్టార్ట్ అయితేనే మాకు వచ్చే వర్షాకాలానికి అంతే. ఎందుకంటే మేము కూడా సంబంధిత డిపార్ట్మెంట్లను అడిగినాం. వర్క్ స్టార్ట్ అయితే ఎన్ని రోజులలో అయిపోతుంది అంటే దాదాపుగా కనీసం ఒక 1 మంత్ పడుతుందని చెప్పేసి మాట్లాడారు. కనీసం మే ఫస్ట్ కన్నా స్టార్ట్ అయితే మాకు ఈ వర్షాకాలానికి అందుతుందని ఇకనైనా ఈ విషయం మీద ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే విజిట్ చేయాలి, ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని మేము కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామం గంజివాగు వద్ద నిర్మితమైన 1 ఇయర్ కింద చార్జ్ చేశారు. 1-2 నెలలు అయిపోతుందని చెప్పారు. అప్పుడు వర్షాకాలంలో బాగా మాకు పోవడానికి రావడానికి బాగా ఇబ్బంది అయింది. మళ్ళీ కాంట్రాక్ట్ నడితే మాకు అమౌంట్ రాలేదు, మాకు ఏది రాలేదని ఆయన ఎన్నో పిట్ట కథలు చెప్పుకుంటా ఆపిండు. ఇప్పుడన్నా కాంట్రాక్ట్ అమౌంట్ ఏదో ఉంటే ఆ కలెక్టర్ గారు చూసి ఆటో కానీ ఎవరైనా పై పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి మాకు గంజివాగు నిర్మిస్తే ఈ గంజివాగు నిర్మించి మా రైతులందరికీ సహకరించాలని కలెక్టర్ గారిని మేము కోరుచున్నాం. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామం నుండి ఈరోజు పాదయాత్రగా కలెక్టరేట్ వరకు పోవడం జరుగుతుంది. అసలు ఈ పాదయాత్రకు కారణం ఏంటంటే గంజివాగు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం సగంలో ఆగిపోయినందున దీన్ని పూర్తి చేయాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలా వ్యయ ప్రదేశాలకు వచ్చిన మన మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి, కర్ణాకర్ గారు దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లకు అందరి దగ్గరికి దాదాపు గ్రామ ప్రజలను నెంబర్ పెట్టుకొని తిరిగి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడైనా అధికారులందరూ స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా తొందరగా పూర్తి చేయాలని మేము ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది.